పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఆయన అడుగు బయట పెడితే చాలు జనసందోహమే, అభిమానుల వెల్లువే. మరి దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలి? కూటమి సర్కార్ చేస్తున్న కుయుక్తులు అన్నీ ఇన్ని కావు. తమని పరామర్శించడానికి వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఇచ్చిన ఏదైతే ఫ్లెక్సీలు పెట్టారో వాటిని జేసీబీలతో తొలగించి వేస్తున్నారు అంటే ఏ రకమైన కక్ష కార్పణ్యాలు ఇక్కడ నూరుతున్నారనే తెలుస్తోంది. కాసేపట్లోనే చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. మార్కెట్ యార్డ్లో మామిడి రైతులను పరామర్శిస్తారు ఆయన. వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారు. జగన్ హాజరు కానున్న బంగారుపాళ్యం పర్యటనపై కూటమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకు పోలీసులు ఆంక్షలు విధించారు. బంగారుపాళ్యం వైఎస్ జగన్ పర్యటనకు జన సమీకరణ చేయవద్దంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు రాకుండా ముందస్తు నోటీసులు జారీ చేశారు. జన సమీకరణ చేస్తే నాయకులపై రౌడీ షీట్ తెరుస్తామని చిత్తూరు ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. మామిడి రైతులు రాకుండా ముందుగానే మార్కెట్ యార్డ్లోని 116 దుకాణ యజమానులకు నోటీసులు ఇచ్చారు. వైఎస్ జగన్ పర్యటనకు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు తొలగించారు పోలీసులు. రైట్, ఇప్పుడే అందుతున్న వార్త, తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్కి బయలుదేరుతున్నట్టుగా తెలిసింది. సో ఇప్పుడే ఆయన బయలుదేరారు. మామిడి రైతులకు బాసటగా నిలవడానికి బంగారుపాళ్యం బయలుదేరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఆయన బయటకు అడుగు పెడితే చాలు అభిమానుల సందోహం మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం మామిడి రైతుల అష్ట కష్టాలు పడుతున్నప్పటికీ ప్రభుత్వం చేయాల్సింది ఏది చేయకుండా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి బాసటగా నిలుస్తున్నారనే దాన్ని కప్పిపుచ్చడానికి, అలాగే అభిమాన గణాన్ని అడ్డుకోవడానికి, మామిడి రైతుల కష్టాలను బయట ప్రజలకి తెలియకుండా ఉండడానికి కూటమి కుట్రలు చేస్తోంది. సో ప్రస్తుతం జగన్ పర్యటనకు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తోంది. పోలీసులు మార్కెట్ యార్డ్ లోపలికి కేవలం 500 మందికి మాత్రమే అనుమతి అంటూ పరిమితులు విధించారు. రైతులు రాకుండా ముందస్తు కుట్రలు చేస్తున్నారు పోలీసులు. జగన్తో తమ కష్టాలు చెప్పుకుందామని రైతులు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే బంగారుపాళ్యంలో వేలాది మంది పోలీసులు మోహరించి అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సీనియర్ నేతలతో సహా వేలాది మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సీనియర్ నేతలు సహా వేలాది మందికి నోటీసులు జారీ చేశారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటూ చిత్తూరు ఎస్పీ బెదిరిస్తున్నారు.